హాయ్ అండి. ఈరోజు అయితే మనం 10వ తరగతి తెలుగులో ఉన్నటువంటి అర్థాలు అయితే కంప్లీట్ చేసుకుందామండి. ఆల్రెడీ పార్ట్ 1 చేసాము. అందులో 1వ పాఠం నుంచి 6వ పాఠం వరకు ఏవైతే ఉన్నాయో అర్థాలు అవైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు అయితే మనం 7వ పాఠం నుంచి 12వ పాఠం వరకు ఏవైతే అర్థాలు ఉన్నాయో అవైతే ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అండ్ వీడియో చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది, అర్థమవుతుంది అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏవైతే అర్థాలు ఉన్నాయో అవైతే మనం ఒకసారి చూద్దాము. 7వ పాఠం చేజారిన బాల్యం. ఈ పాఠంలోని అర్థాలు నిష్కల్మషంగా, స్వార్థం లేకుండా, బీజం, విత్తనం, ఉత్తరోత్తర, ముందు ముందు ఇవైతే ఉన్నాయండి. అసలు ఇవేంటి అనేది ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మొదటిది నిష్కల్మషంగా అంటే అర్థం స్వార్థం లేకుండా అని అర్థం. అసలు ఫస్ట్ నిష్కల్మషంగా అంటే ఏంటి, స్వార్థం లేకుండా అంటే ఏంటో తెలుసుకుందాము. నిష్కల్మషంగా అంటే కల్మషం లేకుండా, కల్మషం అంటే స్వార్థం, నిష్కల్మషం అంటే ఆ స్వార్థం లేకుండా, నిష్కల్మషం. ఓకేనా? స్వార్థం అంటే అసలు ఏంటంటే తనను గురించి మాత్రమే తను ఆలోచిస్తారు. తను ఉన్నాడా, తను తిన్నాడా, తను పడుకున్నాడా, తన గురించి మాత్రమే తను ఆలోచించే వాళ్ళని స్వార్థపరులు అంటారు. ఎదుటి వాళ్ళతో వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు కోరుకుంటారు తప్ప ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి వాళ్ళు అసలు లెక్క కూడా చేయరు. అలాంటి వాళ్ళని స్వార్థపరులు అంటారు. అంటే కల్మషం కలిగిన వ్యక్తులు అని. అది నిష్కల్మషంగా అంటే స్వార్థం లేకుండా. ఎవరుంటారండి స్వార్థం లేకుండా? పిల్లలు ఉంటారండి. పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళ మనసు చాలా నిష్కల్మషంగా ఉంటుంది. పిల్లల మనసు వాళ్ళకేం తెలియదు కదండి. కల్లా కపటం అనేది ఉండదు పిల్లలకి. అంటే నిష్కల్మషంగా, కల్లా కపటం లేకుండా ఎవరు ఉంటారు? పిల్లలు ఉంటారు. పిల్లల మనసు ఎలా ఉంటుంది? నిష్కల్మషంగా ఉంటుంది. అంటే స్వార్థం లేకుండా ఉంటుంది. కల్మషం, కల్మషం అంటే ఏంటి? స్వార్థం. ఎవరుంటారండి? స్వార్థపరులు ఉంటారు. స్వార్థం అంటే ఏంటి? తన గురించి మాత్రమే తను ఆలోచించి తన సంతోషాన్ని మాత్రమే తను చూసుకుని ఎదుటోళ్ళు బాధపడుతున్నారని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు స్వార్థపరులు. నిష్కల్మషంగా అంటే స్వార్థం లేకుండా, కల్మషంగా అంటే స్వార్థంగా ఉండే వాళ్ళని కల్మషం అంటారు. నిస్వార్థంగా పిల్లలు ఉంటారు. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ బీజం, విత్తనం. బీజం అనే మాట ఎక్కడ వింటారండి? చాలామంది రైతులు అంటూ ఉంటారు ఈ మాట. ఏమని? ఈరోజే మేము వరి బీజం వేసాము అంటే. బీజం అంటే గింజలండి, విత్తనాలు. రైతు ఏం చేస్తాడండి? ఫస్ట్ మనకి వరి బీజాలు వేస్తారండి. అంటే వరి గింజలు వేస్తారు. గింజల నుండి వరి మొలకలు వస్తాయి. అవును కదా? ఏదైనా మనకి మొదట పడాలంటే ఏం చేయాలి? బీజం వేయాలి. అంటే విత్తనం వేయాలి. మనకి మొక్క రావాలంటే ఫస్ట్ మనం బీజం వేయాలి. బీజం నాటాలి. నాటితే మనకి మొలక వస్తుంది. అవును కదా? బీజం అంటే విత్తనం. ఇక్కడ మొలక అంటే నాకు ఒక బెట్టు గుర్తొచ్చిందండి. అంకురం. అంకురం అంటే ఏంటండి అర్థం? మొలక. అంకురం అంటే మొలక చెప్పుకున్నాము. ఉత్తరోత్తర, ముందు ముందు. ఉత్తరోత్తర అంటే ముందు ముందు అంటే భవిష్యత్తులో అని అర్థం. ఇక్కడ ఉత్తరోత్తర అనేది ముందు ముందు అని మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే, ఇక్కడ ఉత్తరోత్తర అని ఉంది కదా, ఉత్తరం, ఉత్తరం అని గుర్తుపెట్టుకుందాం. ఉత్తరం ముందే ఉంది, ఉత్తరం ముందే ఉంది. అంటే ఎలాగంటే చాలామందికి ఎదురుగానే ఉంటాయండి. ఎదురుగానే ఉన్నా సరే వాళ్ళు ఎటేటో చూస్తారు. ముందు ఉన్నదాన్ని కనిపించదు వాళ్ళకి. అలాగే ఇక్కడ ఉత్తరోత్తర అంటే ఉత్తరం ముందే ఉంది కానీ మనం చూడట్లేదు అంతే. ఉత్తరోత్తర, ఉత్తరం ముందే ఉంది, ముందే ఉంది. అలాగా ముందు ముందు భవిష్యత్తులోని కూడా వస్తుందండి అర్థం. భవిష్యత్తులోని కూడా అంటారు. ముందు ముందు, భవిష్యత్తులో, అలాగా. ఓకేనా? మనకి ఎగ్జామ్లో ఇచ్చే ఆప్షన్స్ బట్టి మనం అనలైజ్ చేసుకోవాలి. ఉత్తరోత్తర అంటే ఉత్తరం ముందే ఉంది, భవిష్యత్తులో, అలాగా. ఓకేనండి, అర్థమైందా? 8వ పాఠం జీవని. ఈ పాఠంలోని అర్థాలు విన్యాసాలు, నేర్పుతో చేసే పనులు, అంధకారం, చీకటి, ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం, వేణువు, పిల్లన గ్రోవి, లెసము, కొంచెము. ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. విన్యాసాలు అంటే నేర్పుతో చేసే పనులు. విన్యాసాలు మనం ఎక్కడ చూస్తామండి? సర్కస్ చేస్తారు తెలుసా? ఎంతమందికి తెలుసు సర్కస్? ఎంతమంది చూశారు సర్కస్? వాళ్ళు ఏం చేస్తారండి సర్కస్లో? విన్యాసాలు చేస్తారు. ఒక చిన్న అది రింగ్ ఉంటుంది, ఒక చిన్న రింగ్ ఉంటుందండి. ఆ రింగులో ఒక పాప వెళ్ళిపోయింది అండ్ ఒక రోప్ ఉంటుంది, తాడు. ఆ తాడు మీద వాళ్ళు చక్కగా ఏ సపోర్ట్ లేకుండా అలా పట్టుకుని నడిచేస్తారు. అలాగ చాలా విన్యాసాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ విన్యాసాలు అవన్నీ కూడా ఎలా చేస్తారండి వాళ్ళు? నేర్పుతో చేసే పనులండి అవి. చాలా నేర్పుతో. మీరు నేను చేయగలమండి అవి. ఆ రింగ్స్లోంచి మనం దూరగలమా? లేదంటే ఆ రోప్ మీద మనం నడవగలమా? అవన్నీ మనం చేయలేం కదా. ఆ సర్కస్ చేసేవాళ్ళు మాత్రమే చేస్తారు ఆ విన్యాసాలు. ఆ విన్యాసాలు ఎలా చేస్తారండి? చాలా నేర్పుతో చేస్తారు. అంటే చాలా చాకచక్యంగా చేస్తారు వాళ్ళు. చాలా ఈజీగా చేసేస్తారు కదా. వాళ్ళంత ఈజీగా చేయడానికి ఏంటండి కారణం? ఆ విన్యాసాలు వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళు చాలా ఫోకస్గా నేర్పుతో చేస్తారు. వాళ్ళు నేర్పుతో చేసే పనుల్ని విన్యాసాలు అంటారు. సర్కస్లో విన్యాసాలు ఎలా చేస్తున్నారు? చాలా నేర్పుతో చేస్తున్నారు ఆ పనులు అని గుర్తుపెట్టుకోండి. విన్యాసాలు నేర్పుతో చేసే పనులు. ఓకేనా? అంధకారం, చీకటి.
అంధకారం అంటే చీకటి అండి అర్థం అందరికీ తెలుసు కదా. ఇక్కడ కూడా చెప్పుకుందాం. అంధకారం అంటే అందులు తెలుసండి. అందులు వాళ్ళకి ఏం కనిపిస్తుందండి? అందులకి ఏమీ కనిపించదు, ఓన్లీ డార్కేనండి. వాళ్ళకి చీకటే కనిపిస్తుంది. అంధకారం అంటే అందులు. అందులు అంటే వాళ్ళకి ఏం కనిపిస్తుంది? ఏం కనిపించదు, ఓన్లీ డార్క్నెస్ వాళ్ళకి. చీకటి, చీకటి, అంధకారం, చీకటి. ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం. ఇక్కడ ఏముందండి? స్థైర్యం, ధైర్యం. మన గుండెకి ధైర్యం అంటే నిబ్బరం. ధైర్యం అంటే నిబ్బరం. ఆత్మస్థైర్యం, ఆత్మ యొక్క ధైర్యం అంటే గుండె నిబ్బరం. ఓకేనా. వేణువు, పిల్లని గ్రోవి. వేణువు, వేణుమాధవుడు ఎవరండి? మన శ్రీకృష్ణుడు. ఆయన చేతిలో ఏముంటుందండి? పిల్లని గ్రోవ్ ఉంటుందండి. ఆ పిల్లని గ్రోవిని వేణువు అంటారు. ఓకేనా. నెక్స్ట్ లెసము, కొంచెము. లెసము అంటే కొంచెము అని అర్థం. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే లెసము, లెస్, ఇంగ్లీష్లో లెస్ అండి, LESS. లెస్ అంటే ఏంటి అర్థం? కొంచెము. ఇక్కడ లెసము అంటే కొంచెము, లెస్, లెసము, లెస్, లెస్ అంటే కొంచెము. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. విన్యాసాలు, నేర్పుతో చేసే పనులు, అంధకారం, చీకటి, ఆత్మస్థైర్యం, గుండె నిబ్బరం, వేణువు, పిల్లన గ్రోవి, లెసము, కొంచెము. ఓకేనండి, క్లియరా? 9వ పాఠం రాజధర్మం. ఈ పాఠంలోని అర్థాలు: కాపురుషుడు చెడ్డవాడు, దుష్టుడు. స్వప్నం, కళ. భీషకులు, వైద్యులు. హితులు, మేలుకోరువారు. మృషలు, అసత్యాలు, అబద్ధాలు. ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇవి ఏముందండి? ఫస్ట్ది కాపురుషుడు, చెడ్డవాడు, దుష్టుడు. ఇక్కడ మనకి ఏముందండి? దుష్టుడు. దుష్టుడు అంటే మనం 10వ తరగతిలోని సెకండ్ లెసన్ అనుకుంటండి, బతుకు గంపలు అనుకుంటా, ఐ థింక్ అక్కడ ఉంటుంది ఒక బిట్. ద్రుపుడు. ద్రుపుడు అంటే దుష్టుడు, మూర్ఖుడు అనే అర్థాలు మనం చదువుకున్నాము. పార్ట్ 1లో ఉంటుందండి. ద్రుపుడు, ద్రుపుడు అంటే కూడా దుష్టుడు, మూర్ఖుడు అని అర్థం. ఇక్కడ చెడ్డవాడు అని ఉంది కదా. చెడ్డవాడు అనేది కూడా మనం 10వ తరగతిలోనే మనం చెప్పుకున్నాము. చెడ్డవాడు అనేది ఎక్కడ చెప్పుకున్నాం? తులువ. తులువ అంటే కుటీల బుద్ధి కలవాడు, చెడ్డవాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం ఈ 10వ తరగతిలోనే. ఏదో 1 to 6 లెసన్స్లోనే ఏదో లెసన్లో. అంటే ఏంటండి తులువ అంటే మనం టిప్ కూడా చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? తులువ. తిల్లు. తిల్లు అంటే ఎవరు? డీజే తిల్లు. డీజే తిల్లు ఎలాంటి వాడు? కుటీల బుద్ధి కలవాడు అంటే చెడ్డ బుద్ధి కలవాడు, చెడ్డవాడు అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే దుష్టుడు అంటే అర్థం ద్రుపుడు, చెడ్డవాడు అంటే తులువ అన్న చెడ్డవాడు అనే అర్థం. ఇక్కడ ఏమిటంటే కాపురుషుడు. కాపురుషుడు, కాపురుషుడు అంటే చెడ్డవాడు, దుష్టుడు అని అర్థం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తులువ, ద్రుపుడు, కాపురుషుడు, ఈ మూడిట్లో ఏ బిట్ ఇచ్చినా సరే మీకు చెడ్డవాడు, దుష్టుడు, కుటీల బుద్ధి కలవాడు, మూర్ఖుడు ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ స్వప్నం, కళ. అందరికీ తెలుసు కదండి, మనం పడుకున్నప్పుడు ఏమొస్తాయండి? మనకి కళలు వస్తాయి. ఆ కళలను ఏమంటారు? స్వప్నం అంటారు. మనకి పవన్ కళ్యాణ్ గారితో ఒక పాట కూడా ఉంటుంది. ఏ స్వప్నాలు కాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది అని ఒక పాట ఉంటుంది కదా. అంటే స్వప్నాలు అంటే కళలు అని అర్థం. స్వప్నాలు అంటే కళలు అని అర్థం. భీషకులు, వైద్యులు. వైద్యులు అంటే ఎవరండి? మన డాక్టర్సే కదా. భీషకులు అంటే వైద్యులు అని ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఇక్కడ భీషకులు ఉంది కదా, భీషకుల్ని బీపీ అనుకుందామండి. బీపీ తెలుసు కదా మీకు. భీషకులు అంటే బీపీ ఎవరు చెక్ చేస్తారండి? డాక్టర్స్ చెక్ చేసి చెప్తారు మనకి. భీషకులు అంటే బీపీ ఎవరు చూస్తారు? డాక్టర్ చూస్తారు. డాక్టర్ని ఏమంటారు తెలుగులో? వైద్యులు. అలా గుర్తుపెట్టుకుందాం. భీషకులు, వైద్యులు. భీషకులు అంటే బీపీ ఎవరు చూస్తారు? వైద్యులు చూస్తారు. హితులు, మేలుకోరువారు కదా. మనకి 10th క్లాస్లోనే హితము, మేలు అని చెప్పి అర్థం మనం 1 to 6 లెసన్స్లో చెప్పుకున్నాము. అంటే హితము అంటే మేలు కోరేవారు. హితులు అంటే మేలు కోరేవారు అని అర్థం. హితము, హితులు అన్నా సరే మేలు కోరేవారే అనే అర్థాలు. మేలు కోరేవారు అసలు ఎవరండి మనకి? హితులు ఎవరు? స్నేహితులు. అది కూడా గుర్తుపెట్టుకోండి. హితులు అంటే హితులు అన్నా, హితము అన్నా మేలు కోరేవారు. హితులు అంటే మనకి స్నేహితులు అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ మృషలు, అసత్యాలు, అబద్ధాలు. అంటే ఏంటంటే ఇక్కడ మృషలు ఉంది కదా, షాలుని చాలు అనుకుందాం. మృషలు, చాలు. మృషలు, షాలు, చాలు అంటాం కదా. నీ అబద్ధాలు ఇంకా చాలు, నీ అసత్యాలు. అబద్ధాలంటే అసత్యాలు అని. సత్యం కానివి ఏంటండి? అసత్యాలు. సత్యం అంటే నిజాలు, అసత్యాలంటే అబద్ధాలు. నీ అసత్యాలు చాలు, నీ అబద్ధాలు చాలు. మృషలు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎలాగో ఆప్షన్స్ ఇస్తారు కదా, మనం అనలైజ్ చేసుకోవాలి. మృషలు కింద అసత్యాలు ఇంకా నిజాలు అని ఇస్తారు కదా. మృషలు, చాలు అని ఎప్పుడు అంటాము? చాలు, నీ అసత్యాలు చాలు, నీ అబద్ధాలు చాలు. అలా మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకేనండి. కాపురుషుడు, చెడ్డవాడు, దుష్టుడు, స్వప్నం, కళ, భీషకులు, వైద్యులు, హితులు, మేలు కోరేవారు, మృషలు, అసత్యాలు, అబద్ధాలు. ఓకేనండి. 10వ పాఠం కన్యాశుల్కం. ఈ పాఠంలోని అర్థాలు: శిస్తు, పన్ను. ఇక్కడ పూకి దీర్ఘం ఉంటుందండి. పుష్టం, జ్వరం. కైల, దివాలా.
గొట్టికాయలు గోలీకాయలు తర్జుమా అనువాదం. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. శిస్తు అంటే పన్ను అంటే ఏంటంటే శిస్తు అంటే జిఎస్టీ అండి. జిఎస్టీ కడతాం కదా మనం, ఏ ప్రోడక్ట్ కొన్నా సరే మనం కింద జిఎస్టీ దాని మీద జిఎస్టీ అని ఉంటుంది, అంటే పన్నుని జిఎస్టీ అంటారండి. శిస్తు అంటే జిఎస్టీ అని మనకు గుర్తు కావాలి. శిస్తు కడుతున్నాం, పన్ను కడుతున్నాం అలాగా. పూకు దీర్ఘం ఉంటుందండి, చెప్పాను కదా. పుష్టం జ్వరం, ఇక్కడ జ్వరం పుష్టం అని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పుష్టాన్ని కష్టం అనుకోండి. పుష్టంని ఏమనుకుంటారండి? కష్టం. మనకి ఏది కష్టంగా ఉంటుందండి? మనకి ఫీవర్ వస్తే కష్టమే కదండి. మనం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, మెడిసిన్ వేసుకోవాలి, అవసరమైతే మనం ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలి, చాలా కష్టపడతాం కదా మనం, మనీ కూడా అవుతుంది కదా మనకి. సో అందుకే పుష్టం అంటే కష్టం. ఎప్పుడు కష్టం? మనకి ఫీవర్ వచ్చినప్పుడు కష్టం, జ్వరం వచ్చినప్పుడు మనకి కష్టం. చెప్పాను కదా ఎందుకో కష్టం మనకి. పుష్టం అని చూడంగానే మీకు కష్టం అని గుర్తు కావాలి. కష్టం ఎప్పుడు కష్టం, మనకి జ్వరం వచ్చినప్పుడు కష్టం. మనం క్లాస్ వింటే మనకు ఆటోమేటిక్గా ఇవి గుర్తుంటాయండి, ఓకేనా. పుష్టమే గుర్తుపెట్టుకోవచ్చు, కష్టం ఎందుకు అని అనుకోవచ్చు. బట్ మనకి పుష్టం జ్వరం అని మనం చదివే కన్నా ఇలా పుష్టం అంటే కష్టం ఎప్పుడు కష్టపడతాం మనం? కష్టంగా ఉంటుంది మనకి. జ్వరం కింద ఆప్షన్స్ ఉంటాయి కదా, జ్వరం వచ్చినప్పుడు కష్టపడతాం అని మనం ఈ క్లాస్లో ఉంటే కనుక మనకు గుర్తొస్తుంది. అప్పుడు ఎగ్జామ్లో మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ వర్డ్ మనకి అక్కడ గుర్తొస్తుందని చెప్తున్నానండి. నెక్స్ట్ కైల దివాలా. ఎలాంటి దివాలా అంటే అసలు అర్థం ఏంటండి? దివాలా అంటే దివాలా తీశారు అంటారు. ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఖాళీ అయిపోతే దివాలా తీస్తాం కదా మనం. కైల అంటే ఖాళీ అండి, ఖాళీ. ఇది తీసేయండి, ఇక్కడ వెళ్ళి పెట్టుకోండి. కైల అంటే ఖాళీ, కైల అంటే ఖాళీ. ఏం ఖాళీ అయింది? డబ్బులు ఖాళీ అయ్యాయి. డబ్బులు ఖాళీ అయితే ఏమవుతాము? దివాలా తీస్తాము. కైల ఖాళీ. ఏం ఖాళీ అయింది? డబ్బులు ఖాళీ అయ్యాయి, దివాలా తీసాము. కైల ఖాళీ అయిపోయినాయి డబ్బులు ఖాళీ అయిపోతే మనం దివాలా తీస్తాము. దివాలా అలా గుర్తుపెట్టుకోండి. గొట్టికాయలు గోలీకాయలు. రెండు కాయలే కదండి, అక్కడ టీ తీసి ఇక్కడ లీ పెడతాం అంతే. గొట్టి దగ్గర టీ తీసి లీ పెడతాం. గొట్టికాయలు గోలీకాయలు, ఓకేనా. తర్జుమా అనువాదం. తర్జుమా అంటే ఏంటంటే ట్రాన్స్లేట్ అండి. తర్జుమా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ ఉందండి, ఇంగ్లీష్ని తెలుగులోకి తర్జుమా చేశారు అంటే ఇంగ్లీష్ని తెలుగులోకి అనువాదం చేశారు, ట్రాన్స్లేట్ చేశారు. తర్జుమా అంటే ట్రాన్స్లేట్ అండి అర్థం. పన్ను పుష్టం జ్వరం కైల దివాలా గొట్టికాయలు గోలీకాయలు తర్జుమా అనువాదం. 11వ పాఠం యుద్ధ విజేత. ఈ పాఠంలోని అర్థాలు: తథ్యం తప్పనిసరి, దరహాసం చిరునవ్వు, వ్యూహం ప్రణాళిక, త్యజించు విడిచిపెట్టు. చాలా సింపుల్ అండి ఈ బిట్స్, ఏం లేదండి. తథ్యం అంటే ఏంటండి అర్థం? తప్పనిసరి. మనం ఎప్పుడు వింటామండి, మన సినిమాల్లో చూస్తాం. వాడికి విలన్ హీరో అంటాడు ఏమని? విలన్ని, వాడికి మరణం తథ్యం. మన విలన్ ఏమన్నా తక్కువ? విలన్ కూడా అంటాడు ఆ హీరోకి మరణం తథ్యం, నేను చంపేస్తా వాడిని, ఇది మట్టికి తథ్యం, తప్పనిసరిగా జరిగిద్ది. తథ్యం అంటే తప్పనిసరి. దరహాసం చిరునవ్వు. హాస్యం అంటే ఏంటండి? నవ్వు. దరహాసం అంటే చిరునవ్వు అండి. ఎలా ఉంటుందంటే చిరునవ్వు చిన్న నవ్వు అండి. చాలామంది నవ్వుతారండి, అసలు నవ్వినట్టు కూడా తెలియదు, చిన్న స్మైల్ ఇస్తారండి, పళ్ళు కూడా కనిపించమండి, చిన్న స్మైల్, దాన్ని దరహాసం అంటారు. హాస్యం అంటే నవ్వడం అండి. దరహాసం అంటే చిరునవ్వు, చిన్నగా నవ్వుతారండి, జస్ట్ నవ్వినట్టుగా నవ్వేదాన్ని చిరునవ్వు అంటారు, దరహాసం, ఓకేనా. వ్యూహం ప్రణాళిక. ఇక్కడ ఒక లైన్ చెప్పుకుందామండి. ఏంటంటే మహాభారతం అందరికీ తెలుసు కదా, మహాభారతంలో ఏం జరుగుతుందండి? కురుక్షేత్రం జరుగుతుంది కదా, యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? దుర్యోధనుడికి ధర్మరాజుకి మధ్య జరుగుతుంది కదా. అయితే వ్యూహం అంటే ఒక ప్రణాళిక. దుర్యోధనుడు వాళ్ళు వ్యూహం వేశారు. ఏం వ్యూహం? పద్మం వ్యూహం వేశారు. అంటే ప్రణాళిక, ఒక ప్రణాళిక వేశారు. అందులోకి తెదించి వెళ్ళాడు మన అభిమన్యుడు ఆ వ్యూహంలోకి. ఇలా గుర్తుపెట్టుకోండి, పాయింట్ గుర్తుపెట్టుకోండి. పద్మవ్యూహం వేస్తే, ప్రణాళిక వేస్తే అభిమన్యుడు ఆ పద్మవ్యూహంలోకి, ఆ ప్రణాళికలోకి వెళ్ళాడు, ప్రవేశించాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వ్యూహం అంటే ప్రణాళిక. త్యజించు అంటే విడిచిపెట్టు. అంటే ఏంటంటే కొంతమంది ఉంటారండి, చాలా భయంగా ఉంటారండి, ఎప్పుడు చాలా ఆందోళనగా ఉంటారండి ఎప్పుడు. వాళ్ళు ఏమంటారు? నీ భయాలు ఆందోళనలు అవన్నీ త్యజించు, విడిచిపెట్టేసే. ఆలోచించుకో, విడిచిపెట్టేసే, త్యజించేసే. నీ భయాలు ఆందోళనలు త్యజించు అంటే విడిచిపెట్టేసే. త్యజించు అంటే తెగించు, వాటిని తెంచేసే. నీ భయాలు ఆందోళనల్ని తెంచేసి అంటే త్యజించు అంటే విడిచిపెట్టేసే, ముందుకు వెళ్ళు అంటాం కదా, అలా త్యజించు అంటే విడిచిపెట్టు అని అర్థం. త్యజించు అంటే తెగించు. ఏం తెగించాలి? నీ భయాలని ఆందోళనని అవమానాలని తెగించి విడిచిపెట్టేసేసి ముందుకు వెళ్ళు, ముందుకు సాగు అని అర్థం అండి. తథ్యం తప్పనిసరి, దరహాసం చిరునవ్వు, వ్యూహం ప్రణాళిక, త్యజించు విడిచిపెట్టు, ఓకేనండి. 12వ పాఠం అర్థాలు. ఇది లాస్ట్ పాఠం అండి, మన 10వ తరగతిలో 12వ పాఠంతో అయిపోతుంది పాఠం. ఆద్యుడు ప్రథముడు, మొదటివాడు, ఆపేక్ష కోరిక కాంక్ష, సద్గతి మోక్షం, ఉత్తమగతి, ఘనత గొప్పతనం, ఆరడి నింద. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఏమున్నాయి?
ఆద్యుడు అంటే మొదటివాడు అండి, మొదటివాడు. ప్రథముడు అంటే మనకి మొదటివాడు అని అర్థం, మొదటివాడు అని అర్థం. ఫస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆద్యుడు అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఆపేక్ష అంటే కోరిక, కాంక్ష. ఇక్కడ కోరిక అంటే మీకు ఏ బిట్ అయినా గుర్తొస్తుందండి. ఈ 10వ తరగతిలోనే మనం 1 to 6 లెసన్స్లో ఒక బిట్ అండి ఏంటంటే వాంఛ అంటే కోరిక, ఆపేక్ష, కాంక్ష అని అర్థం. అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్పాము ఒక టిప్పు, వాంఛ, వాంట్. ఇంగ్లీష్లో వాంట్ అంటే ఏంటండి, ఐ వాంట్ దట్ అంటే అది కోరిక, కావాలి అనుకోవడం కోరికే కదండి. వాంఛ అంటే వాంట్ అంటే ఏంటి, వాంఛ అంటే కోరిక, ఆపేక్ష, కాంక్ష అని అర్థాలని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఏముందండి, ఆపేక్ష అంటే కోరిక, కాంక్ష. కాంక్ష అనేది ఈజీగా గుర్తుంటుందండి, ఎందుకంటే ఆపేక్షలో లాస్ట్లో అక్ష వచ్చింది, ఇక్కడ కూడా కాంక్షలో లాస్ట్లో అక్ష వచ్చింది, ఆపేక్ష, కాంక్ష. వాంఛ అంటే కోరిక, ఆపేక్ష, కాంక్ష. వాంఛ కూడా వస్తుంది ఇందులో. ఓకేనా. సర్గతి మోక్షం, ఉత్తమ గతి. ఇక్కడ క్వశ్చన్ ఏముందండి, సర్గతి అంటే మంచి, సర్గ అంటే మంచి, గతి మంచి గతి. దాన్ని ఏమంటారు, ఉత్తమ గతి. సర్గతి, ఉత్తమ గతి. సర్గతి అంటే మోక్షం అండి అంటారు కదా, నువ్వు మంచి పనులు, మంచి మాటలు, మంచి ప్రవర్తన ఉంటే నీకు సర్గతి లభిస్తుంది. సర్గతి అంటే మంచి గతి, మోక్షం. ఎవరికైనా కావాల్సింది మోక్షమే కదండి. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి, నాకు మోక్షం రావాలి భగవంతుడా అంటాం కదా. సర్గతి మనకి ఎప్పుడు వస్తుంది, సర్గతి అంటే మంచి గతి, ఉత్తమమైన గతి, మోక్షం ఎప్పుడు వస్తుంది, మంచి ప్రవర్తనతో ఉండి మంచి మాటలు మాట్లాడితే మనకి సర్గతి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది, ఉత్తమ గతి వస్తుంది అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ ఘనత, గొప్పతనం. ఉదాహరణ కూడా చెప్పుకుందామండి. ఒక పిల్లవాడు మంచి మార్కులు సాధిస్తే కనుక ఆ పిల్లవాడిని ఏమంటారంటే వాళ్ళ స్కూల్లో చాలా ఘనంగా చెప్పుకుంటారండి. ఆ పిల్లవాడి గురించి ఎంత గొప్ప చెప్పుకుంటారండి. ఆ పిల్లవాడి గురించి గొప్పగా చెప్పుకుంటారంటే ఘనత. ఊళ్ళో అంటారు వాడి ఘనత అంతా స్కూల్లో చెప్పారు, ఎంత ఘనంగా చెప్పారు, వాడి గొప్పతనం, ఎంత బాగా చదువుతున్నాడు పిల్లవాడు అని చెప్పి అంటారు కదండి. అంటే ఘనత అండి, అది ఘనత. ఆ ఘనత సాధించాలి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా, ఆ ఘనత సాధించాలి కదా. మనం కూడా కోరుకుంటాగా మన పిల్లలు చాలా ఘనత సాధించాలి, గొప్పవాళ్ళు అవ్వాలి అని. ఘనత అంటే గొప్పతనం. నెక్స్ట్ ఆరడి అంటే నింద అండి. చాలామంది ఉంటారండి ఆరేసేస్తారు అంటారు కదా, ఈ మాట తెగ ఆరేసేస్తుంది ఆవిడ్ని, అంటే తెగ నిందలు వేసేస్తుంది ఆవిడ్ని. ఎవరు కూడా నిజం తెలియకుండా ఒకరి మీద ఆరడి చేయకూడదు, అంటే నిందలు వేయకూడదు, ఆరవేయకూడదు. ఆరేస్తున్నావు అంటారు, ఈ పదం విన్నారో నానుల్లో వస్తుంది. తెగ ఆరేసేస్తున్నావు నన్ను అంటే నా గురించి నిందలు వేస్తున్నావు. ఆరడి నింద, ఆరేస్తున్నావు, నింద వేస్తున్నావు అని. ఆరడి అంటే నింద. ఏమున్నాయండి, ఆద్యుడు, ప్రథముడు, మొదటివాడు, ఆపేక్ష, కోరిక, కాంక్ష, సద్గతి, మోక్షం, ఉత్తమగతి, ఘనత, గొప్పతనం, ఆరడి, నింద. ఓకేనండి. ఈ 12 లెసన్సే కాదండి, మనకి 10వ తరగతి టెక్స్ట్ బుక్ లాస్ట్లో అర్థాలు కూడా ఉంటాయండి. అది పార్ట్ 3లో మనం అయితే కంప్లీట్ చేసేసుకుందాం. అప్పుడు మనకి 10th క్లాస్ అర్థాలన్నీ కంప్లీట్ అవుతున్నట్టు. ఓకేనండి. మనకి 10th క్లాస్ 1 to 12 లెసన్స్ అర్థాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కరెక్షన్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, మీకు అర్థమవుతుందా లేదని కూడా ఎస్ అని చెప్పి కామెంట్లో చెప్పండి. పెద్ద మెసేజ్లు ఏమొద్దండి, జస్ట్ ఎస్ అని చెప్పి మీరు పెట్టండి, నేను కూడా చూస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఇదంతా విన్నందుకు ప్లీజ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.